భారతీయుడు 2 ఈ మూవీ చూసినాక థియేటర్లో నా రెస్పాన్స్ చూడాలా నెక్స్ట్ లెవెల్ అసలు ఆ యాంగ్జైటీ, ఆ తలనొప్పి, మామూలు డల్నెస్ కాదు. మూవీ మొత్తం ల్యాగ్. ఇక మూవీ మొత్తం సగం యాక్షన్ సీన్స్ బ్లాక్స్తోనే నింపి పారేశారు. ఆ తర్వాత అవసరం లేని ఆ లంచం మెసేజ్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ అసలు పార్ట్ 1కు ఉన్నంత హైపు, ఆ రేంజ్ ఈ మూవీకి అయితే లేదు. ఆ రేంజ్లో అయితే ఈ మూవీ లేదు. జస్ట్ అబవ్ యావరేజ్ అని చెప్పచ్చు. అండ్ ఈ మూవీలో సేనాపతి క్యారెక్టర్ని మొత్తం టోటల్గా చేంజ్ చేశారు. సో నాకు అందుకే ఈ క్యారెక్టర్ అంతగా నచ్చలేదు. ఎందుకంటే మూవీ మొత్తం ఒక సెలబ్రిటీ లాగా అతని మాటలే అందరు వినాలన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు అనమాట. పార్ట్ 1లో ఉన్నంత ఇంటెన్సిటీ అతనిలో అయితే లేదు. బట్ మూవీ మాత్రం ఓకే, స్క్రీన్ ప్లే వైజ్గా బాగుంది. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా బాగా చేస్తారు. కలర్ గ్రేడింగ్ కానివ్వండి, అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బట్ స్టోరీ వైజ్, రైటింగ్ వైజ్ మాత్రం మొత్తం డౌన్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం నిజంగా ల్యాగ్ సీన్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి, ఫస్ట్ 20 minutes తప్ప. అండ్ సెకండ్ హాఫ్ పర్వాలేదు, జస్ట్ యావరేజ్గా అవుతుంది. ఈ మూవీలో ఒక్క పాట తప్ప ఇంకేవి బాగాలేవు, మిగతావన్నీ యావరేజ్ పాటలే. బట్ బీజిఎం మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ మూవీలో మంచి విషయాలకు వచ్చేస్తే హీరో క్యారెక్టరైజేషన్. సో సిద్ధార్థ్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ సేనాపతి క్యారెక్టర్ అయితే మొత్తం డౌన్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ అంత పార్ట్ 1లో ఉన్నంత బాగా సెకండ్ హాఫ్లో అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ మూవీని ప్రీక్వెల్లో అయితే చూపించారు. బట్ నాకైతే స్టోరీ వైజ్గా అంతగా నచ్చలేదు. అండ్ ఈ మూవీలో నాకు నచ్చని ఇంకో విషయం ఏంటంటే, సిబిఐ ఆఫీసర్స్ ఉంటారు కానీ వాళ్ళు ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వరు. మనం పార్ట్ 1లో చూసుకున్నంత యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉండవు అనమాట. సో బాబీ క్యారెక్టర్ అయితే డౌన్ అయిపోయింది మొత్తం. సో ఆ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారబ్బా అనిపిస్తుంది మూవీ చూసినప్పుడు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మూవీలో అంత మంచి క్యాస్ట్ని పెట్టుకొని కూడా ఎవరిని సరిగ్గా వాడుకోలేకపోయారు. ముఖ్యంగా కమల్ హాసన్ గారి క్యారెక్టర్ను తప్ప ఇంకే క్యారెక్టర్ని అంతగా వాడుకోలేదు మూవీలో. ఆయన క్యారెక్టర్ని కూడా చేంజ్ చేయడం వల్ల అయితే ఆ రేంజ్ ఫీల్ అయితే నాకు అనిపించలేదు. సో క్యాస్ట్ని ఇంకా బాగా వాడుకుని ఉంటే మూవీ ఇంకా బాగుండేది. అండ్ స్టోరీ వైజ్ కూడా ఇంప్రూవైజ్ చేయాల్సింది.